డాక్టర్ గారు, డయాబెటిక్ వింటున్నాం, ప్రతి ఇంట్లోనూ ఉంటున్నారు. అసలు డయాబెటిక్ లేని చోటు లేదేమో అన్నట్టు కనిపిస్తోంది. అదే డయాబెటిక్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా కొంత డైట్ పాటించడం, టాబ్లెట్స్ తీసుకోవడం, ఇది కామన్గా జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో డాక్టర్స్ ఇస్తున్న సజెషన్స్ ఏమిటి అంటే, మీరు ముందు మీ పాదాలను జాగ్రత్తగా చూసుకోండి అంటున్నారు. అసలు ఏంటి డయాబెటిక్కి పాదాలకి సంబంధం ఏంటి? పాదాలని ఎందుకు జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది? డాక్టర్ దగ్గరికి పాదాలు ఎందుకు చెక్ చేయించుకోవాల్సి వస్తుంది? కరెక్ట్. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు, ఇంట్లో నలుగురికి డయాబెటీస్ ఉందనుకోండి, అందులో ఒకరికి ఖచ్చితంగా డయాబెటిక్ ఫుడ్ ప్రాబ్లం అనేది ఉంటుంది. అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో 25% ప్రజలకి, లేకపోతే 25% మోర్ ఛాన్స్ ఈ ఫుడ్ ప్రాబ్లమ్స్ రావడంలో. అంటే ఈ ఫుడ్ ప్రాబ్లమ్స్ అంటే ఏమనుకుంటారు, జనరల్గా అనుకునేది పుండు పడిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్దాంలే, పుండు అయ్యేంత వరకు వాళ్ళకి అసలు ఆ ప్రాబ్లం వస్తుంది అనేది కూడా తెలియదు. యూజువల్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, కాళ్ళల్లో తిమ్మిళ్ళు రావచ్చు, మంటలు రావచ్చు, వీటితో మొదలవుతుంది. అసలు డయాబెటీస్ వచ్చింది అంటే చాలు వాళ్ళకి ఏదో ఒక రోజు ఆ ఫుడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు అనేది ముందు అర్థం చేసుకోవాలి మనం. సో డయాబెటీస్ వచ్చింది, ఓకే, ఇవాళ డయాగ్నోజ్ అయింది అనుకోండి, ఆ సంవత్సరం నుంచే ప్రతి ఇయర్ ఒక్కసారి వెళ్ళి మీ పాదాలు ఎలా ఉన్నాయో ఫుడ్ చూసే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవాలి. చెక్ చేయించుకుంటే ముందే మనం ప్రాబ్లం ఐడెంటిఫై చేయొచ్చు. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. దిస్ గోస్ ఎ లాంగ్ వే. ప్రాబ్లం వచ్చిన తర్వాత వెళ్దాం అనుకోకుండా ముందే వెళ్తే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, కాళ్ళలో ఏమన్నా వాపులు ఉన్నా, గోళ్ళ దగ్గర ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, స్పర్శ ఎలా ఉంది, బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేయించుకుంటే ముందే ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఇప్పుడు ఈ సమస్యని ఐడెంటిఫై చేయాలి, ఒక పేషెంట్ ఐడెంటిఫై చేయాలంటే రెగ్యులర్గా ఒక డయాబెటిక్ పేషెంట్లో కనిపించే సింటమ్స్ ఏంటి? ఎస్, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మనం ఎప్పుడు ఒక అడ్వైజ్ ఇస్తాం. అంటే రోజు మీరు బయటకు వెళ్ళి వచ్చారు, లేదు ఇంట్లోనే ఉన్నారు, నైట్ పడుకునే ముందు ఒకసారి మీ కాళ్ళని చెక్ చేసుకోవాలి. పైన ఒకటి కాదు, అడుగు వైపు కూడా కాళ్ళలో ఏమన్నా దెబ్బ తగిలిందా చూసుకోకుండా ఏమన్నా గాయం అయిందా, లేకపోతే ఎర్రగా అయిందా పాదం, వాపు ఏమన్నా ఉందా, ఏదైనా కాలు వేడిగా ఉందా, లేకపోతే ఎక్కువ చల్లగా ఉందా, గోళ్ళ చుట్టూ, అంటే చిన్నప్పుడు మనం అందరం వినే ఉంటాం కామన్గా ఊర్లో గోళ్ళ చుట్లు వచ్చాయి వేళ్ళకి అని, అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి పాదాల్లో అలాగే రావచ్చు, గోరు చుట్టూ ఇన్ఫెక్షన్ రావచ్చు. అలాంటివి ఏమన్నా ఉన్నాయేమో అని డైలీ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా చూసే ఇంకో ప్రాబ్లం ఒబేసిటీ. వాళ్ళు వంగి వాళ్ళ కాళ్ళు వాళ్ళు చూసుకోలేకపోవచ్చు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తామంటే, ఒక చిన్న మిర్రర్ పెట్టుకొని మిర్రర్లో మీ పాదం అడుగువైపు చూసుకోండి అని చెప్తాం. మీ అంతటి మీరు చూసుకోలేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకళ్ళు డైలీ చూడాలి. ఈ చిన్న చిన్న లక్షణాలు, వాపు ఏమన్నా ఉందా, ఎర్రగా అయిందా పాదం, లేకపోతే గోళ్ళ చుట్టూ ఇన్ఫెక్షన్ ఏమైనా అంటే పసుపుగా కనిపిస్తుందా, ఏదైనా కాలు చల్లగా ఉందా, లేకపోతే వేడిగా ఉందా, వేళ్ళు ఏమైనా రంగు మారాయా,